స్కై ఛానల్ వీక్షకులకు నమస్కారం. బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. వీడియోలో బాగా లైక్లు కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. యూట్యూబ్లోకి స్కై ఛానల్ లొకేషన్ కొడితే వచ్చింది. బొమ్మ టచ్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. ఎవరన్నా చిన్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సలహాలు 10 పార్ట్లు చెప్పుకున్నాం. ఇప్పుడు సలహాల ప్రోగ్రామ్కి చెప్పుకుందాం. ఎక్కడా కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సందు దొరికితే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెనకబడితే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చదువులు వెనకబడితే చదువుకోపోయా, పై చదువు డిగ్రీ కట్టకపోయా ప్రైవేట్గా అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 4 రాళ్ళు వెనకేసుకో అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. జీతం చాలక తక్కువ జీతానికి పని చేసే వాళ్ళకి ఏం చాలుతా, ఈ పని చేసుకో, ఇది చేసుకుంటూ అది చేసుకోవచ్చు, ఇదే అదే, అది చేసుకో, ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకుంటే అది చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఇదే అదే, ఇది అది చేసుకోవచ్చు ఇసుకిచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేయాలని, ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేయమని సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకో, వ్యాపారం ఎందుకు, వ్యాపారాల పరిస్థితులు బాగాలేదు, ఈ వ్యాపారం వద్దు, ఆ వ్యాపారం చేయి, పునుగులు బండి కానీ చెప్పులు వ్యాపారం చేయమని సలహా ఇచ్చారంట. వస్తున్నాడు పోతులు బ్రహ్మాండ సమాధానం నాతో అన్నాడు. ఎగతాళిగా సో ఆయన ఏదో కుక్కలు పెంచుతాడు, కుక్క బొచ్చి కొలుస్తుంది, వీడికి ఎందుకు పునుగులు బండి అది అని చెప్పేసి అతను చెప్పులు పెట్టుకో, పునుగులు నీకు బజ్జీ పునుగులు సాయంత్రం అయితే చేసి ఆయన బతుకుతూ ఉంటాడు. నీకు వ్యాపారం లాయక్ కాదు, చెప్పులు పెట్టుకో, చెప్పులు బిజినెస్ అని సలహా ఇచ్చారు. కొంతమంది చీరలు నమ్ముకోమని సలహా ఇస్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది అదే పనిగా చేసుకొని సలహా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అసలు నాలెడ్జ్ అన్నట్టుగా కూడా అడుగుతూ ఉంటారు. ఎడాపెడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సందు తిరిగితే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. భోజనం చేసేటప్పుడు యువత తీయ అంటారు, బెండకాయ తినమా గ్యాస్, వంకాయ తినమాకు దురద, గోంగూర తినమాకు దురద, ఈ తినమ బంగాళదుంప గ్యాస్ అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఎండాకాలం బిర్యానీ తినమాకని ఒక అతను సలహాలు ఇస్తున్నాడు, గుడ్డు తినమాకని సలహా ఇస్తున్నాడు. కోడిగుడ్డు పౌష్టికాహారం, ఆరోగ్యానికి మంచిది. వాడికి తెలియక కాదు బిర్యానీ తినేది, మరి బిర్యానీ తినమాకు అని ఈయన పెద్ద సలహా ఇస్తున్నాడు. మెడికల్లో పనిచేసే అతను ఆయన దగ్గర మంచితనంగా ఉండి మందులో గిందులో ఉచితంగా తీసుకోవాల్సింది పోయి గ్యాస్, బిర్యానీ తినమాకు, ఆరోగ్యం దెబ్బ, వేడి, ఎండాకాలం బిర్యానీ వద్దు, కోడిగుడ్డు డైలీ తినకూడదు, ఫస్ట్ కెమికల్స్, పళ్ళుదుంపల్లో మంచిదని సలహా ఇస్తున్నాడు. గడ్డం పెంచితే ఇంకొక అతను మరి అలా సలహా ఇచ్చాడు, పళ్ళుదుంపల్లో మంచిది, ఈ పేస్ట్లు వాటిలో కెమికల్స్, మాంసాలను మానేసి గుడ్డు ఒకటి తింటున్నాడు, అది కూడా మాని సలహా ఇస్తున్నాడు. పైన పసుపు చొక్కా ఇస్తే కింద కూడా పసుపు వేసే పైన కింద అని ఒక అతను సలహా ఇస్తున్నాడు. నాస్తికుడికి పుష్కరాల్లో మునుగు అని సలహా ఇస్తున్నాడు అతను. ఇవన్నీ అపాస్యం చేసినట్టు కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. తప్పుదారి పట్టించే సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఒళ్ళు దాకా పీడగా ఉన్న మనిషి బీరు తిన్న చక్కెరకాయలు నంచుకొని ఒళ్ళు వచ్చి అని సలహా, రాంగ్ డైరెక్షన్లో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మామిడి పండు మధ్యలో మామిడి పండు తిని షుగర్ తగ్గిపోద్ది అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా టైం దాకా గడ్డం పెంచుకుంటే గడ్డం ఉంది అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఎండాకాలం గాలి చొక్కా ఇప్పి టవలు ఒంటి మీద కప్పుకుంటే బనీన్ వేసుకోవాలని సలహాలు. ఈ ఎండలకి ఎక్కిపోయి బనీనే కదట, అండర్వేర్ కూడా వేసుకునే పరిస్థితి లేదు అని చెప్పాల్సి వచ్చేది. కష్టాలు వాళ్ళు, ఎవరి అభిరుచులు వాళ్ళు, ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. పెళ్ళి అవగాహనకి ప్రేమించుకోపోయా అని సలహాలు ఇస్తాం. ప్రేమించిన వాడితే పెళ్ళి చేసుకో అని సలహా ఇస్తాం. ప్రేమలన్నీ పెళ్ళిళ్ళన్నీ ప్రేమగా ముందుకు సాగు, కలకాలం సాగు. ఎవరు రాత్రి రాలి వాడికి పెళ్ళి చేసుకొని సలహా ఇచ్చినంత మాత్రం పెళ్ళిళ్ళు అయిపోవు. టైం రావాలి, గడియలు కక్కువచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదంటారు. పెళ్ళి కానీ ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు. మరి గమనించాలి, స్టిల్ ఇప్పుడు ఉన్నారు రాష్ట్రపతి గారు. కానీ మరి యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం, మరి ఆయన కావాలి పెళ్ళి.
మరి ద్రౌపది ముర్ము మన ప్రస్తుత రాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతి ఆమెకి కావాలన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా మన వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు 45 ఎవరికి ఏ టైంలో అవుతుందో తెలియదు. పెళ్ళైన 6 నెలలకి మినిస్టర్ అయ్యారు బండారు దత్తాత్రేయ గారు. 45 ఏళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 నెలలకి మినిస్టర్ అయ్యారు. అది చూసుకోండి, మీరు చరిత్ర తిరగేసుకుంటూ ఉంటే రకాలుగా ఉంటాయి. అందరికీ ఒక రకంగా ఉన్నది, ఒక తీరుగా ఉన్నది, ఒక రీతిగా ఉన్నది. కానీ ముందుకు పోయి వెనకబడినోడికి సలహా ఇస్తూ ఉంటారు, ముందు పుట్టినోడు వెనక పుట్టినోడికి సలహా ఇస్తూ ఉంటారు. నాకు అనుభవం ఉంది. అనుభవాలు కూడా ఏం పని చేయవు. కొంత వయసు వస్తే అనుభవం మీద ఎడాపెడా సలహా ఇస్తూ ఉంటారు. కొందరు సందు దొరికితే సలహా ఇస్తూ ఉంటారు, వెనకబడినోడికి సలహా ఇస్తూ ఉంటారు. కొందరు ముందు పుట్టాం కదా అని వెనకబడినోడికి సలహా ఇస్తూ ఉంటారు. అన్ని నిపుణులు, మేధావుల సలహాలు తీసుకోండి. సలహాల ఫలితాలు కొంతమంది ఏమార్చేటట్టుగా సలహా ఇస్తూ ఉంటారు, రాంగ్ డైరెక్షన్లో. మరి జాగ్రత్తగా ఉండాలి. మరి సలహాలు కూడా వాళ్ళ అవసరానికి అనుగుణంగా కూడా ఈ ఇన్సూరెన్స్ తీసుకో అని కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లో ఉన్నారని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. బీమా ఉంటుంది, జీవిత బీమా పాలసీ తీసుకుంటా పోతే నచ్చింది తీసుకొని నచ్చకపోతే వదిలేయండి, నవ్వుకొని వదిలేయండి. అన్నీ మనం అన్నిటికీ ఎక్కువ రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సాకుంది పండు కోసుకో అని సలహా ఇస్తూ ఉంటారు కొంతమంది, ఎక్కువ మంది ఇచ్చే సలహా. ఇది నీ దగ్గర సాకుంది పండు కోసుకో, వాడికి తెలియదా కోసుకోవాలని. ఎందుకు ఇలాగ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సలహాలు. పెళ్ళి కానాయనకి మొన్న ఒక అతను నేను చేరదీసి అమ్మాయిని ఇంకోటి చేరదీసి సలహా ఇస్తాను. ఒక్క పిల్ల మేక పిల్ల చేరదీయడానికి వాడికి చేరదీసేయడానికి అందరూ చేరదీసేస్తారా? ఏదైనా కాలం కలిసి రావాలి. కుక్కల పిల్లలని పెంచుతాను, కోళ్ళు పెంచుకొని హైదరాబాద్ నుండి ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. మేకను పెంచుకో, కోళ్ళని పెంచుకో, కోడి పందాల్లో కోళ్ళు రేట్లు పెరుగుతాయి, ఇలా మేకలు పెంచుకో, కుక్క పిల్లలు ఎందుకు సలహాలు. ఎడాపెడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బయట టిఫిన్ చేయ మాకు రోగాలు వస్తాయి, బయట ఆయిల్ ఫుడ్ తిన మాకు అసలు ఇది వచ్చింది, ఆసుపత్రి పాలయ్యా, పేరు ఇది ఇదయింది, బయట ఆయిల్స్ వాడమాకు, ఈ ఆయిల్ వాడకూడదు, ఆయిల్ వాడకూడదు అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దగ్గు వచ్చిన, కప్పు వచ్చిన కరక్కాయ రసం మింగు, లేదా అల్లం రసం మింగు, లేదా జీలకర్ర వేసుకో, గ్యాస్ ట్రబుల్కి వాము వేసుకో అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి చూడండి, మీరు వాకింగ్ చేయండి, లేకపోతే నైట్ పూట భోజనం మానేయండి, లేకపోతే చపాతీ తినండి, పజ్జరాదు అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. శరీరానికి వ్యాయామం మంచిదే, వాడి ఇష్టం వాడికి, వాడి అలవాట్లు ఆడి, వాడి హ్యాబిట్లు ఆడి, వాడి అభిరుచులు, వాడి పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి. ఈ తినమాకు గుడ్డు గ్యాస్, బంగాళదుంప గ్యాస్, లేకపోతే దాంట్లో ఇది తిను మంచిది, దీంట్లో అది కలుపుగా మంచిది, రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉన్నారు. సలహాలు కూడా అంతు పొంతు లేకుండా ఉంది. కొంతమంది ఇష్టించినట్టుగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది చూడండి, అదే కొంతమంది ఎదురుపడ్డమే సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఎవరికి ఎదురుపడ్డా ఎడాపెడా ఒక 50 సలహాలు ఇచ్చాడు. కానీ మన మనిషికి ఒక సచ్చేవాడు గారికి ఎదురుపడకూడదు అనిపించింది. దాంతో లాస్ట్ అతన్ని వాడి నోటి దూరకే సలహాలు ఇవ్వడమే, కానీ ఒకడు ఆలోచించిన పాడు ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నాం, ఏంటి, దీనికి ఇలా ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఎందుకు ఇలా సలహాలు ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోదు. పెద్ద అనుభవం ఆయన, మరి ఉంటాయి 70 సంవత్సరాలు. సరే, మొన్న వరదలకి బండి పాడైతే ఆయన రైల్వే ఎంప్లాయీ, ఆయన సలహా ఇస్తున్నాడు, సైకిల్ మంచిది నీకు నాకు. బండి ఉంటే 4 పక్కల తిరుగుతాడు, ఏదైనా చూసుకుంటా. సైకిల్ తిరిగే రోజులు కావు, వ్యాయామం ఏదో
ఎక్సర్సైజ్లో వాడే రోజులు. ఈ ఉద్యోగం లేని వాళ్ళకు ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఎవరో ముస్లిం అతను ఉద్యోగం లేని నిరుద్యోగికి అట్టిపండు చక్కెరకేళి అమ్ముకోని తోపుడు బండి మీద అట్టిపండు చక్కెరకేళి అమ్ముకొని సలహా ఇచ్చాను. సరే, రకరకాలుగా మనం వెనకబడ్డం సందు దొరికింది అంటే కూడా కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు ఏ విషయంలో కూడా వెనకబడినట్టుగా మరి చెప్పమాకండి. దానివల్ల ఉపయోగం లేదు. హెల్ప్ చేసే వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉంటుంది. ఊరికే ఉచిత సలహాలు ఇవ్వడం అనేది ఉచితం అయిపోయింది. మరి చేసుకో ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇలా బొంబాయి వెళ్ళిపోయి గోవా వెళ్ళిపోయిన మన అతను సలహా ఇస్తున్నాను. గోవా బాగుంటుంది వ్యాపారానికి, కానీ బీచ్ దగ్గర ఏది అమ్ముకున్నా సంపాదించుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అమ్మాయిలతో. రకరకాలుగా స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. గోవా మంచిది, ఈ బోర్డు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు దేనికి ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అడిగాడు వద్దురా నాయన సలహాలు అంటే సలహాలు ఎడాపెడా నోటు దురద ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు సలహాలు కూడా మనం ఇచ్చుకొని మనం ఎలా డెవలప్ అవ్వాలని చెప్పేసి చూసుకోవాలి. కానీ ఫ్యాన్ వస్తే రీసౌండ్ వస్తుంది, ఫ్యాన్ ఆపడం జరిగింది. సరే, నచ్చితే తీసుకొని, నచ్చకపోతే వదిలేయండి. ఎక్కువ సలహాలు అవతల ఇచ్చేటట్టుగా మీరు అవకాశం ఇవ్వమాకండి. వెనకబడినట్టుగా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు, మంచి మనసు ఉన్నవాడికి చెప్పుకోండి, వాడు హెల్ప్ చేస్తాడు. సలహాలు కాదు, ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతుల మీద ఎవడు హెల్ప్ చేస్తాడు వాళ్ళకి చెప్పుకోండి. కొద్దిగా మీ బాధ కానీ మీ వెనకపడకన్నా ప్రతి పనికి మన అదొక మీరు చెప్పుకుంటే వాడు ఎడాపెడా సలహాలు ఇవ్వడం, మీ మైండ్ తినేయడం తప్పితే బుర్ర తినేయడం తప్పితే బుర్ర పాడు చేసేస్తారు. సలహాలు వల్ల కూడా ఎక్కువ సలహాలు ఇవ్వడం కూడా డేంజర్. నిరుపయోగమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు మానొస్తుంటే రైన్ కోట్ పెట్టుకోగా బండిలో వాడికి తెలియదా? మీకు చెప్పాలా? అదొద్దు అక్కడికి వెళ్ళిపో ఆ ఊరు వెళ్ళిపో, అది తినమాకు పెళ్ళి చేసుకో, శృంగార నైశ్వరం వాడికే తెలిసినట్టుగా. దీనికి అసలు దేనికి ఇస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. సరే, చూసుకొని ఆలోచించుకోండి. ఎక్కువ ఎవరికి సలహాలు ఇచ్చి వెనకబాటుతనంగా కనబడమాకండి. అసలు ఇవ్వమాకండి. సంధి దొరికితే సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం, వాళ్ళకి గ్యాప్ ఇవ్వమాకండి. ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఈ సలహాలు విపరీత దూరం ఇచ్చేవాళ్ళకి అంతవరకు ఉండండి. ఎవరికి టైం ఇవ్వమాకండి. టైం ఇస్తూ ఉంటే మనకి సలహాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. బుర్ర ఖరాబ్ అయిపోద్ది. ఈ బుర్ర పాడైందంటే దేనికి పనికి రాకుండా పోతాం. అందరూ ఇచ్చే సలహాలు మనం విన్నామంటే రోడ్డు మీద పడతారు పరిస్థితి వచ్చింది. సరే, ఇంకో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.